శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు. తులారాశి వారి ఫలితాలను చూచినట్లయితే చిత్త నక్షత్రము 3-4 పాదములకు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములకు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములకు రాశి తులారాశి అగుచున్నది. తులారాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 2, అవమానము 2గా సూచిస్తున్నది. తులారాశి వారికి గురుడు మే 15వ తేదీ నుండి భాగ్యస్థానమైన మిథున రాశిలో రజతమూర్తిగా, మరియు శని సంవత్సరమంతా షష్ఠస్థానమునందు సువర్ణమూర్తిగా అత్యద్భుతమైన ఫలితాలను ఇచ్చునట్లుగాను, రాహువు మే 18వ తేదీ నుండి పంచమ స్థానమునందు, కేతువు మే 18వ తేదీ నుండి ఏకాదశ స్థానమునందు సంవత్సరమంతా లోహమూర్తిగా సామాన్య ఫలితములను ఇచ్చువారుగా సంచరించుచున్నారు. తులారాశి వారికి ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును ఉంటుంది. అలాగే ఉద్యోగం చేసేవారికి కృషికి తగిన గౌరవం లభిస్తుంది. ఆన్లైన్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు కొద్దిగా కష్టపడితే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో నిజాయితీగా పనిచేసి అందరి మన్ననలను పొందుతారు. కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం పెరుగుతుంది. అలాగే ఈ రాశి వారిలో సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతానము కలిగే అవకాశాలున్నాయి. ఈ రాశి వారిలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వారికి ఉదరానికి సంబంధించినటువంటి సమస్యలు ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి. అలాగే తులారాశి వారు వ్యాపారస్తులకు మంచి సమయం అనే చెప్పవచ్చు. నూతన వ్యాపారాలు స్థాపించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయము. అలాగే ఫైనాన్స్ రంగం వారికి, వడ్డీ వ్యాపారస్తులకు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి, నాటక రంగము, సినీ రంగము, సంగీతము, లలిత కళారంగము వారికి గతం కంటే బాగా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. డబ్బు సంపాదించడానికి ధర్మబద్ధమైన మార్గాలు ప్రయత్నిస్తే కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి. అలాగే ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా పదునుగా ఉంటుంది. ఈ రాశి వారిలో విద్యార్థులకు విద్యలో బాగా రాణించగలరు. అలాగే వ్యవసాయ రంగం వారికి పంటలు బాగా దిగుబడినిస్తాయి. స్థలములు, పొలములు కొనుగోలు చేయదలిచిన, అమ్మదలిచిన వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారిలో పెద్ద తోబుట్టుతో కొంత విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మీరు పనిచేసేటటువంటి సంస్థలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. ఈ రాశివారు బంధువులతో, స్నేహితులతో కొంచెం ఆచితూచి అడుగు వేయవలసిందిగా సూచిస్తున్నది. అలాగే తులారాశి వారందరూ కూడా అనేక రంగాలలో అందరికీ కూడా మంచి అనుకూల సమయం అని చెప్పవచ్చు. ఎంతటి కఠినమైన పనినైనా వారు సులువుగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఈ తులారాశి వారు శ్రీ విష్ణు గణపతిని ఆరాధించుట వలన ఈ రాశి వారికి కలుగు సమస్యలను అధిగమించవచ్చు. ఇవి తులారాశి వారి ఫలితములు. ఓం నమః శివాయ.